హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో న్యాచురల్ హెయిర్ కలర్ ఇంట్లోనే ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం అయితే వైట్ హెయిర్ అండి. ఈ ప్రాబ్లంని కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఎలా నల్లగా మార్చుకోవాలి అనేది చూద్దామండి. వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా చూడండి, కొద్దిగా కరివేపాకు తీసేసుకున్నాను. ఒక గుప్పెడు కరివేపాకైతే సరిపోతుందండి. దీన్ని మనము శుభ్రంగా ఒక గిన్నెలో వేసేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే దీంట్లో కొద్దిగా దుమ్ము అలాంటిది ఉంటుంది కదా, అందుకోసమని మనం హెయిర్కి వాడుతున్నాం కాబట్టి నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని చూడండి, మొత్తం ఇలా విడిపించేసి పెట్టేసుకున్నాను. కాడలు తీసేసి ఇలా ఆకులు మాత్రం తీసుకున్నానండి. ఇలా విడిపించేసుకొని దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ మీద ఒక ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి ఇందులోకి మనము ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను. మీ హెయిర్కి చూసుకొని వేసుకోండి ఎంత కావాలనో అంత. తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. ఇవి రెండు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇలా వేయించుకున్న తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి, దీన్ని కూడాను ఇందులోకి యాడ్ చేసేసేయాలి. దీన్ని కూడా ఇందులోకి వేసేసి బాగా వేయించుకోవాలండి. కొద్దిసేపు ఇలా వేయించామంటే ఇంకొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. చూపిస్తాను చూడండి. ఇలా వేయిస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా అయ్యింది. దీన్నైతే మనము అలాగే వేయిస్తూ ఉండాలండి. ఈ కరివేపాకు కూడాను ఇలా నల్లగా అయిపోవాలి. చూడండి, ఆవాలు అలాగే మనము మెంతులు వేసాం కదా, అవి చూడండి ఇలా నల్లగా అయ్యాయి కదా. ఇలాగే మనము వేయిస్తూ ఉండాలండి. బాగా ఇలా వేయించుకుంటూ ఉంటే కరివేపాకు కూడాను ఇలా నల్లగా అయిపోవాలండి. చూడండి, వేయించి చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నని మంట పెట్టుకొని ఇలా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇది బాగా చల్లారాలి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇలా వేగింది కదా, ఇది బాగా చల్లారాలి. కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలండి. ఇలా వేయించిన తర్వాత మనం పక్కన పెట్టేసాము అంటే కాసేపు చల్లారిపోతుంది. తర్వాత దీన్ని మనము ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. చాలామందికి కెమికల్స్ ఉన్న హెయిర్ డై యూజ్ చేయడం వల్ల పడదండి, అలర్జీ అవ్వడము అలా అవుతూ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా గనక మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు మిక్సీ పట్టి తెస్తాను. చూడండి, మెత్తగా అయిపోవాలండి. బాగా మెత్తని పొడిలాగా అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయిపోవాలి. నేను ఇక్కడ మెత్తగా పొడి చేసి తీసేసుకున్నాను. దీన్ని మనము ఒక బాక్స్లో అయినా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గిన్నెలోకనే మొత్తం తీసేసుకుంటున్నానండి. ఇది ఒక 2 టైమ్స్ 3 టైమ్స్కి వస్తుందండి. ఇంత కూడా అవసరం లేదు. నేను ఇక్కడ అంతా ఒక గిన్నెలకు తీసేసుకుంటున్నాను. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను. మీకు ఎక్కువ ఉంది అంటే ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నాకైతే ఇంత పౌడర్ అయితే వచ్చేసింది. నేను తీసుకున్నది ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలే కదా. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాము. నేను ముందుగా ఒక గిన్నెలోకి నా హెయిర్కి ఎంత కావాలనో అంత నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఇది ఒక్కసారి చేస్తే సరిపోదండి, మనము వారంలో ఒకసారి చేస్తూ ఉండాలి. కొద్దిగా ఇందులోకి కొబ్బరి నూనె వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఒకేసారి వేసేయకండి, కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ కలుపుకోవాలి. చూడండి, హెయిర్ డై అయితే మనకు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా కనిపిస్తూ ఉందో. అసలు ఇది వాటర్ ప్రూఫ్ అండి. మనం ఎక్కడైనా పెట్టుకొని బయటికి వెళ్ళినా కూడాను, ఎప్పుడైనా వర్షం పడినా కూడా కిందికి జారి రాదండి. ఎందుకంటే మనం సబ్బు వేసి కడిగితేనే వెళ్ళిపోతుంది, లేదంటే పోదు. చూస్తున్నారు కదా, ఎంత బాగా నల్లగా అవుతుందో. ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టుకొని వారానికి ఒకసారి దీన్ని యూస్ చేస్తూ ఉండండి. పర్మనెంట్గా వైట్ హెయిర్ అనేది నల్లగా మారిపోతుంది. నేను ఇక్కడ హెయిర్కి కూడా అప్లై చేసి చూపిస్తాను. చూడండి, ఎంత నల్లగా అయిపోతుందో అసలుకి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి పెట్టగానే వైట్ హెయిర్ మొత్తం నల్లగా అయిపోవండి. మనము వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉన్నట్లయితే పర్మనెంట్గా వైట్ హెయిర్ అనేది నల్లగా మారిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా నేను మొత్తం ఇలా అప్లై చేసేసాను నీట్గా. చూడండి, ఎంత నల్లగా కనిపిస్తున్నాయో హెయిర్స్ అనేది. మీకు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అన్నా కూడా ఇలా లైట్గా ఇలా అప్లై చేసుకొని కూడా వెళ్ళొచ్చండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.